ప్రైజ్ లార్డ్ జై మసీకి క్రీస్తు పేట మీ అందరికీ వందనాలు శుభవందనాలు. మా ప్రార్థనలో మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నాము. మీరు ఈ సెకండ్ వీడియోలో బైబిల్ వర్స్ ఖురాన్లో మనము చూడబోతున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ప్రకారము మార్కెట్లో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి మీకు తప్పుడు ఆలోచనట్లయితే మీరు దాంతో వ్యభిచారించున్నారు, మీరు ప్రతిఫలం పొందుదురని యేసుక్రీస్తు క్లియర్గా వ్యభిచారం కొరకు బోధించి ఉన్నాడు. అందుకు మనం చూసినట్లయితే వారు పాపిగాను వ్యభిచారిగాను మరియు నరకపు భాగస్తులుగాను మనకు కనబడుతున్నారు. అదే రీతిగా మనము సహీ ముస్లిం 1403A సహీ ముస్లిం 1403Aలో చూసినట్లయితే సేమ్ అక్కడ కూడా ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తి ఆయన మార్కెట్లో తన ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి అక్కంచెలు ఒక మహిళ అక్కంచెలు వెళ్ళినప్పుడు ఆమెను చూసి ఆయనకు సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి లోపల జరిగినాయి. ఆయన తర్వాత వెళ్ళి తన కోడలైన జైనబు తనకు భార్యగా అయిన తర్వాత ఆమెతోనే ఆయన సెక్స్ చేసి మళ్ళీ రిటర్న్గా వచ్చేయమంటున్నా అంటే ఇది సాతాను వలన, ఈ దుష్టుని వలన కలిగిందని అంత దోషమంతా కూడా దుష్టునికి వేసేసి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు టీచింగ్ ప్రకారంగా వేరే వాళ్ళను చూసి ఆశ తనకు పుట్టుకొచ్చినట్లయితే ఆయన వ్యభిచారించినట్లే. అంటే ముహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు బైబిల్ ప్రకారంగాను యేసుక్రీస్తు యొక్క టీచింగ్ ప్రకారంగాను ఆయన పాపి, ఆయన వ్యభిచారిగా మనకు కనబడుతున్నాడు. ఒకటంటే తన యొక్క కోడలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. జైనబు తన కోడలుగా ఉండే, ఆయన కోడలుగా ఉన్నప్పుడు కూడా ఆమె మీద ఆశపడి ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. రెండోది మార్కెట్లో ఒక అమ్మాయిని చూసి ఆయనకు ఆశ కలిగి వెళ్ళి తన కోడలు అనే భార్యతోని ఆయన సంబంధం చేసుకున్నాడు. ఈ రెండింటిని కూడా చూసినట్టయితే వ్యభిచారం కిందనే వస్తుంది. యేసుక్రీస్తు శిక్ష ప్రకారంగా ఇది వ్యభిచారం. ఒక ప్రవక్తలో ఇలాంటి ఒక యాక్టివిటీస్ ఉండుట ఆయనను మనం ప్రవక్త అనియో దేవుని యొక్క ద్వారా పంపిన మెసెంజర్ అనియో మనం ఎట్లా నమ్ముతాం? యేసుక్రీస్తుని చూసినట్టయితే పరిశుద్ధుడుగాను నిష్కలంకుడుగాను ఒక గొర్రెపిల్లలాగా మనకు కనబడతాడు. అందుకు యేసుక్రీస్తునందు విశ్వసించండి, ఆయనను ప్రేమించండి, ఆయనను ఆరాధించండి, ఆయన నమ్మకంగా మనం కలిగి ఉందాం. ఎందుకంటే వీళ్ళు ముస్లిం వాళ్ళు ఏం చేస్తారంటే అనేక రీతిగా మనం డైవర్ట్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ముహమ్మద్ క్యారెక్టర్ మనం చూసినట్టయితే ఆయనకు యేసుక్రీస్తు యొక్క టీచింగ్ ప్రకారము, యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారంగా, ఆయన బోధించిన వాక్యానుసారంగా చూసినట్టయితే ఆయన మనకు క్లియర్గా ఒక పాపిగాను ఒక వ్యభిచారిగాను కనబడతాడు. బైబిల్లో అనేక ప్రవక్తలు ఉన్నారు. వారు పాపము చేసినప్పుడు దేవుడు తనను శిక్షించున్నాడు. ప్రవక్తలు ఎప్పుడు కూడా పాపములో వాళ్ళు లేరు. దావీదు రాజు పాపం చేసిండు, ఆయనకు శిక్ష కలిగింది. కానీ ప్రవక్తలు అయితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు కాబట్టి ప్రవక్తలు ఈ యొక్క పనిని చేయలేదు. కానీ ఖురాను లేక వేరే గ్రంథాలు ఇలాగా మాట్లాడుతుంటాయి. అందుకు యేసుక్రీస్తు మనను పరిశుద్ధులకు పిలుస్తున్నాడు కనుక మనం ఆయనను విశ్వసించి ఆయన నమ్ముతాం. థ్యాంక్ యూ. Wow, look at this incredible garden. It is so peaceful out here among the flowers. I could just walk here and talk for hours. This journey just keeps getting better. This is all created by God. I thank God for everything. Wow, look at this incredible garden. It is so peaceful out here among the flowers. I could just walk here and talk for hours. This journey just keeps getting better. This is all created by God. I thank God for everything.
Wow, look at this incredible garden. It is so peaceful out here among the flowers. I could just walk here and talk for hours. This journey just keeps getting better. Wow, look at this incredible garden. It is so peaceful out here among the flowers. I could just walk here and talk for hours. This journey just keeps getting better.